ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క ఇంట్లో ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ లేదా లైక్ దిస్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యాస్ కనెక్షన్, అలాంటప్పుడు మీరు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు 3.0 పథకం కింద నరేంద్ర మోడీ గారు అయితే రీసెంట్గా ఉజ్వల 3.0 అని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దీని ద్వారా మనకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ అయితే లభిస్తున్నాయి. లైక్ దిస్ మీరు ఇండియన్ కావచ్చు, హెచ్పి కావచ్చు, మీరు ఏ గ్యాస్ కనెక్షన్ అయినా సరే మీరు ఫ్రీగా అయితే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే మీ దగ్గర రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, లైక్ దిస్ మన యొక్క మొబైల్తోనే పైగా మనం ఎక్కడి నుంచి డెలివరీ తీసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు ఉజ్వల పథకం కింద మీకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క మొబైల్లో కావచ్చు, పీసీలో కావచ్చు, మీరు ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే PMUI అని ఈ విధంగా టైప్ చేసిన మరుక్షణమే ఫస్ట్ ఓన్ వెబ్సైట్ మీకు అదే వస్తుంది అనమాట. సింపుల్గా ఈ వెబ్సైట్లోకి మీరు వన్స్ ఎంటర్ అయితే ఇవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా ఇంతవరకు తీసుకున్న కనెక్షన్ చూసుకోవచ్చు. ఆల్రెడీ చాలామందికి ఇప్పటికీ ఇది ఫ్రీ కనెక్షన్ కాబట్టి రిలీజ్ అవుతూనే ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్తో మనకు కావాల్సింది ఉజ్వల కింద మనకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు అప్లై న్యూ ఉజ్వల 2.0 కనెక్షన్ పేరుతోనే ఉంటుంది. కాకపోతే దీనికి మాడిఫై చేసి ఇప్పుడు 3.0కి చేయడం అయితే జరిగింది అనమాట. అలాంటప్పుడు అప్లై ఫర్ న్యూ కనెక్షన్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మనకు టోటల్గా ఆల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మినిమం ఏజ్ వచ్చేసి, పైగా మీ ఇంట్లో రేషన్ కార్డు ఉండి మినిమం అప్లికెంట్ యొక్క ఏజ్ మినిమం 18 years అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా ఇంతకుముందు ఎలాంటి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అయితే ఉండకూడదు. దీంతో పాటుగా కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఏ కేటగిరీ అయినా పర్లేదు, వీళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు టోటల్గా ఇక్కడ మనకు ఆల్ అప్డేట్స్ అయితే ఉంటాయి. దీంతో పాటుగా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనకి ఏమేమి కావాలంటే కస్టమర్ యొక్క ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. దీంతో పాటుగా రేషన్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. పైగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. పైగా ఆధార్లో ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్తో పాటుగా మనకు బ్యాంక్ యొక్క పాస్బుక్తో పాటుగా బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన ఒక ఫొటోస్ అయితే మన దగ్గర కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. క్యాండిడేట్ ఫొటోస్, ఆధార్ ఫొటోస్తో పాటుగా రేషన్ కార్డ్ ఫొటోస్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడే మీకు ఆన్లైన్ పోర్టల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుందన్నమాట సింపుల్గా. అలాంటప్పుడు సింపుల్గా దీని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు 3 రకాల గ్యాస్ కనెక్షన్స్ అయితే వస్తాయి. లైక్ దిస్ ఇండియన్ కావచ్చు, భారత్ కావచ్చు, హెచ్పి కావచ్చు. అలాంటప్పుడు మీకు ఇక్కడ నుంచి ఏ గ్యాస్ కనెక్షన్ కావాలో మీరైతే చూస్ అనేది చేసుకొని, ప్రజెంట్ అయితే నేను హెచ్పి అయితే నేను కావాలనుకుంటున్నాను. అలాంటప్పుడు సింపుల్గా క్లిక్ హియర్ టు అప్లై ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట. సింపుల్గా దీనిపై మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తున్నామన్నా మనం కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం కొద్దిసేపు వెయిట్ చేసిన మరుక్షణం మనకి పేజ్ అయితే కంప్లీట్ లోడ్ అవ్వడం జరిగిందన్నమాట. లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్టర్ ఫర్ ఎల్పిజి గ్యాస్ న్యూ గ్యాస్ కనెక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట. సింపుల్గా ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణంగా మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తున్నామన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు లైక్ దిస్ మీకు డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకు కావాల్సింది ఉజ్వల స్కీమ్ కింద కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఉజ్వల బెనిఫిషరీ కస్టమర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు లొకేషన్ వైజ్ తీసుకోవాలి కాబట్టి, ఎందుకంటే లొకేషన్ వైజ్గా తీసుకుంటే మనకు చాలా తొందరగా వస్తుంది కాబట్టి సింపుల్గా మీరు లొకేషన్ వైజ్గా ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లొకేషన్ సెర్చ్ చేయమంటుంది అనమాట. లైక్ దిస్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్న ఏరియా కావచ్చు, మీ యొక్క స్టేట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు,
మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. లైక్ దిస్ మీకు చూపించడానికి నేను ఏదో ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, ఏదో ఒక క్లియర్ అయితే నేను పెడుతున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు డిస్ట్రిబ్యూటర్ కూడా అడుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ని ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. మీకు ఏ డిస్ట్రిబ్యూటర్ వస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ని ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత సింపుల్గా కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు టోటల్ ఒక ఫామ్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫామ్ని ఏ మాత్రం మిస్టేక్ లేకుండా మనము క్లియర్ కట్గా ఫుల్ఫిల్ చేసి ఇక్కడ నుంచి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. డ్రాఫ్ట్ మనకు డిస్ట్రిబ్యూటర్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన మరుక్షణమే జస్ట్ మనం అక్కడికి వెళ్ళేసి ఒక ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డ్ ప్రూఫ్ చూపించి మనకు సంబంధించిన గ్యాస్ కనెక్షన్ మనం తీసుకొని ఫ్రీగా వచ్చేయడమే. లైక్ దిస్ మనకు ఒక సిలిండర్తో పాటుగా గ్యాస్ స్టవ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా ఫుల్ అయిన గ్యాస్ సిలిండర్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే 12 డిజిట్ ఉంటుంది. 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు సంబంధించిన ఫుల్ నేమ్తో పాటుగా మిడిల్ నేమ్తో పాటుగా సర్ నేమ్ ఉంటుంది చూడండి. వాటిని ఎంటర్ అయితే చేసుకోండి. డ్రాఫ్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ అయితే చేసుకొని తో పాటుగా మీకు సంబంధించిన క్యాస్ట్ అయితే అడుగుతుందన్నమాట. మీరు ఎస్సీ అయితే ఎస్సీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని సింపుల్గా ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకొని చేసుకున్న తర్వాత మీరు రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు యొక్క ఇష్యూ డేట్ ఉంటుంది. ఆ ఇష్యూ డేట్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకొని తో పాటుగా రేషన్ కార్డు యొక్క నంబర్ని ఎంటర్ అయితే చేసుకోండి. తో పాటుగా మీ యొక్క రూరల్ అర్బన్ అడుగుతుంది. సింపుల్గా రూరల్ కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చెక్ మార్క్ అయితే చేసుకోండి. చెక్ మార్క్ చేసుకొని సింపుల్గా మీ యొక్క హౌస్ నెంబర్ కావచ్చు, బిల్డింగ్ నెంబర్ కావచ్చు, టౌన్ కావచ్చు, మీ యొక్క సంబంధించిన పిన్ కోడ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరికి మీరు ఏ మాత్రం మిస్టేక్ లేకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్, మనకు 2 ప్లేసెస్ ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మీరు టోటల్గా మీ దగ్గర మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. ఇంతో పాటు మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ని కంపల్సరీగా యాక్సెస్గా బ్యాంక్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడ నుంచి ఫిల్ అయితే చేసుకోండి. డ్రాఫ్ట్ మీ యొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్తో పాటుగా బ్యాంక్ యొక్క బ్రాంచ్ అకౌంట్ నెంబర్ కావచ్చు. దీంతో పాటుగా మీ అకౌంట్లో నేమ్ అయితే ఎలా ఉంటుందో అలాగే మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్గా ఐఎఫ్ఎస్సి కోడ్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు, మీరు పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ అయితే చేయండి. నేను ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ నుంచి టోటల్గా నేను అప్లై చేసి చూపించట్లేదు. చాలా టైం అయితే పడుతుంది. ఇలా మీరు 4th స్టెప్ దగ్గర చూసుకోవచ్చు. ఎల్పిజి కనెక్షన్ లైక్ దిస్ మీరు దేనిపైన తీసుకుంటున్నారు, మనము లైక్ దిస్ ఆధార్ పైన కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఆధార్ కార్డ్ని చూసేది చేసుకోండి. దీంతో పాటుగా మీ యొక్క ఆధార్ ఐడి ప్రూఫ్ ఉంటుంది చూడండి. దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. డ్రాఫ్ట్ ఇక్కడ మనం మెయిన్గా ఇక్కడనే ఉంటుందన్నమాట. మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ యొక్క ఫోటో కావచ్చు, అడ్రస్ ప్రూఫ్ కావచ్చు. ఈ రెండింటిని మీరు ఆధార్ కార్డే పెట్టచ్చు. దీంతో పాటుగా మీకు సంబంధించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావచ్చు. దీంతో పాటుగా మీకు సంబంధించిన రేషన్ కార్డ్ యొక్క ప్రింట్ కావచ్చు. ఈ మూడింటిని దీంట్లో మీకు 50 KB బిల్ అయితే ఉంటుంది. కంపల్సరీగా వీటిని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మీరు గ్యాలరీకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. నేను ప్రజెంట్ అయితే ఇన్సర్ట్ చేయట్లేదు. డ్రాఫ్ట్ ఇక్కడ నుంచి ఏం లేదు. ఆటోమేటిక్గా మీకు ఈ ఫ్యామిలీలో మీరు ఎంతమంది ఉన్నారు ఏం కదా అని మీకు రిలేషన్షిప్ అయితే అడుగుతుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు టోటల్గా ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అయితే చేసుకోండి. సో అండ్ సో క్యాండిడేట్ ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్తో పాటుగా ప్రతి ఒక్క డీటెయిల్, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు. మీరు ఇక్కడ నుంచి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలంటే రేషన్ కార్డులో పేరు లేనప్పటికీ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ కింద మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. చిన్నగా క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి మీరు సబ్మిట్ చేసిన మరుక్షణమే వితిన్ 1 వీక్లో మీకు ఫోన్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఫోన్ ద్వారా మీరు డైరెక్ట్గా మీరు నియరెస్ట్ డీలర్ దగ్గరికి వెళ్ళేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటుగా మీకు సంబంధించిన రేషన్ కార్డ్ని చూపించి మీరు డైరెక్ట్గా ఫ్రీగా ఈ 3.0 ఉజ్వల 3.0 కనెక్షన్లో మీరు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ అయితే పొందండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.